పర్యటనలో ఉన్న ఏపీ సీఎం చంద్రబాబు వరుసగా కేంద్ర మంత్రుల్ని కలిసి వినతి పత్రాలు అందజేశారు. రాష్ట్రానికి సంబంధించిన అంశాలపై విజ్ఞప్తులు చేస్తున్నారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తోనూ సమావేశమై ఏపీకి రావాల్సిన నిధులు, పలు అంశాలపై చర్చించారు. రేపటి నుంచి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు ఉభయ సభల్ని ఉద్దేశించి గవర్నర్ అబ్దుల్ నాజీర్ ప్రసంగించనున్నారు. గవర్నర్ ప్రసంగానికి వైసీపీ హాజరయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. రేపు ఉదయం 11 గంటలకు బీఏసీ మీటింగ్ జరగనుంది. రేపటి నుంచి అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో అన్ని శాఖల అధికారులతో స్పీకర్ అయ్యన్న పాత్రుడు భేటీ అయ్యారు. బడ్జెట్ సమావేశాలు సక్రమంగా జరిగేలా చూడాలని అధికారులకు సూచించారు. సభలో సభ్యులు అడిగే ప్రశ్నలకు సంబంధించి ముందస్తు సమాచారంతో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు స్పీకర్ ఆదేశించారు. సినీ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ చేపట్టిన సంకల్ప యాత్ర తిరుమలకు చేరుకుంది. షాద్నగర్ నుంచి ఆయన తిరుమలకు పాదయాత్రగా చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. 23 రోజులు అడ్డంకులు లేకుండా 537 కిలోమీటర్ల మేర సంకల్ప యాత్ర సాగిందన్నారు. శ్రీ వెంకటేశ్వరుని నమ్ముకుని నష్టపోయిన వారు లేరన్నారు బండ్ల గణేష్. టీటీడీ ట్రస్టులకు భక్తులు 30 లక్షల విరాళం అందించారు. హైదరాబాద్ చెందిన స్మార్ట్ సాఫ్ట్వేర్ అండ్ మోహన్ ఇండస్ట్రీస్ ఎండీ యలమంచిలి మదన్ మోహన్ రావు 30 లక్షలకు విరాళంగా అందించారు. ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుతో పాటు ఇతర ట్రస్టులకు ఉపయోగించాలని చైర్మన్ కోరారు. కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వరరెడ్డి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల్ని పంపిణీ చేశారు. నియోజకవర్గానికి చెందిన 22 మంది బాధితులకు 6 లక్షల విలువైన చెక్కులు అందజేశారు. ఏపీలోని హాస్టల్ వార్డెన్, హెడ్ మాస్టర్లతో మంత్రి సంధ్యారాణి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. విద్యార్థుల ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హాస్టల్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీకి సంబంధం లేదన్నారు బీజేపీ చీఫ్ మాధవ్. ఆయన వ్యాఖ్యలు వ్యక్తిగతమని అన్నారు. ఆదినారాయణ రెడ్డి వ్యాఖ్యలతో బీజేపీ ఏకీభవించడం లేదన్నారు మాధవ్. తిరుపతి లడ్డూ కల్తీని నిరసిస్తూ విజయనగరంలో జనసేన నేతలు నిరసన చేపట్టారు. విజయనగరం నుంచి రామతీర్థం వరకు బైక్ ర్యాలీ చేపట్టి ప్రత్యేక పూజలు చేశారు. ప్రకాశం జిల్లా సింగరాయకొండ మండలం పాకాలలో ఈ నెల 14, 15న బీచ్ ఫెస్టివల్ జరగనుంది. ఈ ఫెస్టివల్ ను ప్రమోట్ చేస్తూ కందుకూరులో 2K వాక్ నిర్వహించారు. స్థానిక కోటారెడ్డి సర్కిల్ నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో 2K రన్ నిర్వహించారు.